దాన్ని చేసి వాళ్ళకందరికీ సప్లై చేద్దాం. సార్ మార్నింగ్ సార్, ఇది ఉంది సార్ బురూట్స్ సొసైటీ రిజిస్టర్డ్ ఉంది కానీ అది మళ్ళా డీఫంక్ట్ అయిందా, నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇది లాంగ్ బ్యాక్ తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్, ఐ రిమెంబర్, నేనే అప్పుడు తీసుకొచ్చాం అది. కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీలు పెట్టి చేశాం, విల్ డూ ఇట్. Sir, we have one issue, sir. I think it's a common issue. So, Panchayat Raj, we sanction CC roads and drains, sir. CC roads are executed by Panchayat Raj engineers, sir, and drains will be given by the RWS team, sir. So, but basically CC roads wherever the land is available, manam esukoni vellipotam, sir. But drains vachinappudu we need to take the levels of it, sir. So once CC road eseste, sir, అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసాం. అది బీ క్లియర్, అన్ని దగ్గర లెవెల్స్ అన్ని కూడా మీరు తయారు చేసి అవసరమైతే ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేయడానికి వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఇట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి, రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్. సో కట్టింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్. ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్గానే ఉంటే. చాలాసార్లు చెప్పాము అది. మళ్ళా మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. ఇట్ వాజ్ ఇష్యూడ్ సార్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. యూ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ ఆల్సో జీవోస్, దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి, జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ కోనసీమ సార్. సో వన్ మోర్ ఇష్యూ సార్. సార్ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీ సార్. సో రూరల్లో ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ పాడేరు. పేసా చట్టం కింద వీ నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్. పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్, పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్. ఏది సార్ పేసా చట్టం సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ సార్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా fast development ఉంటుంది sir, especially Paderu, Araku. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? Sir, we have grade 1 level లోనే we have sir almost 8 panchayats are having grade 1 sir, and around 20 to 30 grade 2 ఉంటుంది sir. So now a lot of urban indications vachina valla sir, the request is sir, ee town planning ki we don't have the expertise sir. We don't have urban authorities also to guide us. So region wise edaina authorities ITDA ki attach cheste sir, ee మన hand holding of and training of panchayat ki useful ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేది మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే సార్. సార్ ఇప్పుడు రీసెంట్ గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్ లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్ గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్. ఎన్ని వస్తాయి మీకు మరిగా? సార్ అరౌండ్ 250 వస్తాయి సార్.
ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా ఉన్నాయి, sir. మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. Sure, sir. అంటే రూరల్ ఏరియా అర్బన్ Yes, ఇన్ఫ్రాస్ట్రక్చర్ sir. ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్. సార్ అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్ లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్, సార్. యా, యూ డూ ఇట్. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆల్ ఆఫీసర్స్, ఇదేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసర్స్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి, మీ ఆఫీసర్స్ క్లీన్గా ఉండాలి. ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది, కానీ ఈరోజు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ వచ్చేసాయి. కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అల్టిమేట్గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ రెండు మీరు తీసుకొని, ఇంకొక పక్క గ్రీన్ కవర్ కూడా 22.96% ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. 7.05% ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో హార్టికల్చర్, ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు లాజికల్గా తీసుకొని 50%కి వెళ్ళాలి. 2047 2029కి 37%కి వెళ్ళాలి. 7% వెళ్ళాలి. 7% వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం. ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి, ఫారెస్ట్ ఏరియాలు ఎంత రావాలి, దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి. ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్న, కార్పొరేట్ సెక్టర్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేస్తారు. అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది.